this is something that the world know. Yes. But someone who's close to you knows. Yes. But we want to know the raw kahani that made you. జ్ఞాపకాలే కానీ తీపి అయితే కాదు. ఐఎమ్ 12 months born boy. నా బీటెక్ డే 1 అడుగుతారు కదా జనరల్గా ఏం అవ్వాలనుకుంటాం అంటే ఐ సెడ్ దట్ ఐ వాంట్ టు బికమ్ అ మోడల్. ఇంకా డాడీకి చెప్తున్నా అదే నీకు అంత అవుతుందా, నీకు అంత సీన్ ఉందా, దగ్గర అయింది. కట్ చేస్తే కేజీఎఫ్ అప్పుడు షూటింగ్ అవుతుంది. పీపుల్ యూస్ టు కాల్ మీ హీస్ లుకింగ్ లైక్ డాన్, హీస్ లుక్ లైక్ ఎ నేషన్. ఇంకా అసలు చూసినప్పుడు కూడా అట్ ద సేమ్ యాక్షన్, ద లుక్ అండ్ బియర్డ్. నేను టాబ్లెట్ ఇస్తా, వేసే అయిపోతుంది. నువ్వు ఎప్పుడేం చేసినావా అన్న? ఏం చేయలేదు సార్. బాగుంది, అడ్రినల్ రష్ చాలా బాగుంది. అదే వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్. వన్ థింగ్ విచ్ కెన్ హార్మ్ ఎనీవన్ ఇస్ ప్రతి ఒక్కరు కింద పడాలబ్బా. ఓటమి నిన్ను సమాజానికి పరిచయం చేస్తుంది. ఫెయిల్యూర్స్, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్ అండ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద గేమ్, హ్యావ్ టు విన్ ఇట్. ఇట్స్ ఆల్ అ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎ ప్రాసెస్. వా సూపర్. హలో ఫ్రెండ్స్, నేను మీ హర్షవర్ధన్ రెడ్డి. ఈరోజు మన కహానీ హౌస్లో వీ హ్యావ్ సూర్యప్రకాష్. హాయ్ సూర్య. హాయ్ హర్ష. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సూర్యప్రకాష్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌస్ లైఫ్? సో ఫార్ సో గుడ్. సో ప్లాన్ చేసుకున్నవన్నీ ప్లాన్గా అవుతున్నాయి. ఓకే. ప్రతి ఒక్కటి నేను అనుకున్న విధంగానే నడుస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే. సో థింగ్స్ గోయింగ్ గుడ్. Cool. So if you can talk about your childhood and some of your intro. చైల్డ్హుడ్. సో ఫస్ట్ రివీల్ చేయాలి అంటే Okay. ఐఎమ్ 12 months born boy. Okay. సో ఇట్స్ క్వైట్ అన్యాచురల్. బట్ 12 monthsకి పుట్టిన 12 months అంటే యూజువల్ 9 months. 9 monthsకే పుడతారు. 9 or 10 max. 12 months అది కూడా న్యాచురల్ డెలివరీ. ఓకే. సో పుట్టడమే మనం బీచ్లా పుట్టాం అప్పుడు కూడా. ఓకే. మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, దట్ మీరు పట్టుకుని రాలేదురా, ఎత్తుకుని వచ్చాను మరి. సో అది అయిపోయింది. దాని తర్వాత బస్ చిన్నప్పటి నుంచి ఐ వాస్ వెరీ ప్యాషనేట్ అండ్ పంచువల్ అబౌట్ టైమింగ్స్. ఓకే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, ఈవెంట్ నడుస్తుంది అంటే ఓకే. ఒక 5 minutes ముందు ఉండాలి. ఎస్. అన్న టైంలో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతూ వచ్చేది. అంటే చిన్నప్పటి నుంచి పంచువాలిటీ అన్న, టైమింగ్స్ అన్న, ప్రతి ఒక్కటి పాటించడం అన్న, అండ్ షోగులు పడ్డం అంటే మామూలుగా ఇష్టం కాదు. యా. ఏంటంటే డాడీ షూస్ వేసుకుని తిరగడం, అన్నీ మంచి షూస్ వేసుకుని తిరగడం. అంటే వాళ్ళు అనుకుంటారు అది నాకుని వీడెందుకు వాడతాడు అని. అది చిన్నప్పటి నుంచి గొడవలేవి. యా. ఫైన్, బట్ అవన్నీ మజా వచ్చేవి. అవన్నీ నాకు క్యారీ ఫార్వర్డ్. నేను ఒకటి బిలీవ్ చేస్తాను లైఫ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనతో ఉన్న హాబీసే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. కరెక్ట్. సో స్కూలింగ్ అయిపోయింది, అండ్ దెన్ ఇంటర్మీడియట్ కూడా నచ్చని కాలేజ్ బై డిఫాల్ట్గా శ్రీ చైతన్య నారాయణ ఇవి తప్ప ఏముండవు మన లైఫ్లో. శ్రీ చైతన్య అది కూడా ఎంపీసీ. యా. అయిపోయింది అది కూడా. నెక్స్ట్ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్న క్లాసెస్ అయింది. అన్నయ్య వాళ్ళు, నేను, డాడీకి. నేనేనంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాం. ఓకే. ఇంట్లో వాళ్ళు ఆ టైంలో అంత ఎక్స్పోజర్ లేదు మనకి బయట సొసైటీలో కూడా. ఈవెన్ కరెంట్ సోషల్ మీడియా కూడా అంతేం లేదు. అప్పుడు ఏంటంటే అరే చాలా ఇష్యూస్ వస్తాయి, ఇట్లా లేదంటే చెడిపోతాడు, అది ఇది ఎక్స్వైజ్ చాలా పెంట ఎంత పెట్టాలో అంత పెట్టారు. కరెక్ట్. ఓకే. తీసుకెళ్ళి అరోరా కాలేజీ అందులో పడేశారు. ఒక ఎన్నిపోను అందులో చేసుకొని ఈజీ. ఐ స్టిల్ రిమెంబర్ నా బీటెక్ డే 1 ఐ క్రైడ్. నాకు నచ్చింది నేను ఎందుకు చెయ్యట్లేదు అని. ఇంకా అప్పుడే చెప్పాను నాకు బ్యాక్లాగ్స్ ఉంటాయి, నేను ఎంత చదవను, ఇప్పుడు ఎంత నిబ్బగలం, లైక్ 19-20 హార్డ్లీ. సో అయిపోయింది, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో దెర్ ఇస్ 1 4 years ఆ జర్నీలో దెర్ ఇస్ ఆల్వేస్ 1 question taught me on regularly is that who am I, why am even alive? అరే పక్క వాళ్ళ షాడోలో ఎన్ని రోజులు నడవాలి, వై షుడ్ ఐ వై ఐఎమ్ నాట్ ఈవెన్ ఫాలోయింగ్ మై పాత్. కరెక్ట్. సో నా ఫ్రెండ్ ఒకడు ఉండే వినయ్ అని, వాడు ఇట్లాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి. అయితే వాడు అన్నాడు అసలు హూ ఆమ్ ఐ అనే కాంటెక్స్ట్ రావడం, ఆ థాట్ ప్రాసెస్ రావడానికి కూడా చాలా టైం పడుతుందిరా, బట్ నీకు వచ్చింది, జస్ట్ గో ఫర్ ఇట్, ఫాలో యువర్ పాత్ అనేసి అన్నాను. అది నా మైండ్లో ట్రిగరే కూర్చుంది. అండ్ ఐ ఫాలోడ్ అండ్ అన్ని ప్రతి దాంట్లో ట్రై చేసాం. సింగింగ్, డాన్సింగ్, హోస్టింగ్, ఫిట్నెస్, ప్రతి దాంట్లో వెళ్ళి గెలికేషన్ అని చెప్పాను ప్రతి దాంట్లో. సో ప్రతి దాంట్లో ఐఎమ్ ఏబుల్ టు గివ్ మై
50 to 60%. Except, physical activities and everything. But my enthusiasm towards, trying and attempt is 100%. Yeah. సో అంతా నడుస్తుంది ప్రతి దాంట్లో. బట్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇప్పటికి ఫైనల్ ఇయర్కి వచ్చా. ఇప్పటికి నాకు గుర్తుంది మా సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ దేవిక భట్నాగర్ మ్యామ్ అని. ఓకే. ఇట్స్ స్టిల్ ఆవిడతో ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటా. సో ఆవిడ ఇలానే ఏమంటారు ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని అడిగారు స్టూడెంట్స్, ఒక 150 మెంబర్స్ ఉన్నప్పుడు. ఓకే. ఎందుకు వచ్చిందో నా మైండ్లో తెలియదు. అడుగుతారు కదా జనరల్గా, ఏం అవ్వాలనుకుంటాం అంటే ఐ సెడ్ దట్ ఐ వాంట్ టు బికమ్ అ మోడల్. ఓకే. ఎలా వచ్చిందో నో ఐడియా ఎట్ ఆల్. ఆ టైంలో వచ్చింది. సో సరే, జనరల్గా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, అదంటారు ఇదంటారు, మోడలింగ్ అన్నాను. అది అక్కడికి ఎండ్ అయిపోయింది. స్టోరీ కట్ చేస్తే బీటెక్ అయిపోయింది. టెక్ మహీంద్రా ఆఫీస్లో అది టెక్నికల్ సపోర్ట్. ఓకే. 15,000 జీతం. 18, 19, 20, 21 అందులో 4 ఏళ్ళు గడిచిపోయి ఇట్ వాజ్ 4 years ఎక్స్పీరియన్స్ డన్. తర్వాత అసలు ఏంటిది, ఏం చేస్తున్నామని మళ్ళీ ఆ ట్రిగర్ స్టార్ట్ అయ్యింది. చలో అని చెప్పి హైదరాబాద్ లెవెల్లో ఐ స్టార్టెడ్ కంపీటింగ్ ఇన్ మోడలింగ్. ఓకే. సో నా స్కూల్ ఫ్రెండ్ ఉండే చైతన్య బాబీ అని. సో హీ హ్యాస్ హిస్ ఓన్ పేజ్, మోడలింగ్ పేజ్. ఓకే. సో వాడి దగ్గరికి వెళ్ళి ఐ కంపీటెడ్. సో సబ్ కేటగిరీ టైటిల్ కింద మిస్టర్ బియర్డ్ అని ఒకసారి, ఓకే. సో మిస్టర్ బెస్ట్ స్పీకర్ అన్నట్టు ఓకే. కపుల్ ఆఫ్ పేజెంట్స్లో వచ్చింది. బాగుంది, అడ్రినల్ రష్ చాలా బాగా నచ్చింది. వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అన్నట్టు వచ్చింది. 2022లో ఇట్ వాజ్ ఎ మేజర్ డెసిషన్ దట్ ఐ టుక్. ఐ క్విట్ ఫ్రమ్ టెక్ మహీంద్రా. ఓకే. ఇప్పటికి గుర్తుంది, August 29th వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే విత్ టెక్ మహీంద్రా. సో 7 months గ్యాప్ ఇన్. ఈ 7 monthsలో నేను ఏం చేశానంటే ఐ అప్లైడ్ ఫర్ సూపర్ మోడల్ ఇంటర్నేషనల్ 2022లో సీజన్ 9. అయితే డ్రీమ్స్ ప్రొడక్షన్ హౌస్లో మోడల్. ఇట్ వాజ్ ఇన్ టు బాలీవుడ్. ఓకే. ఫర్ ది ఫస్ట్ టైం. ఏం జరుగుద్ది ఏంటంటే జీరో ఐడియా. ఒకటే మైండ్లో ఉన్నది ఏంటంటే వీ హ్యావ్ టు రిప్రజెంట్ అవర్ సెల్ఫ్. కరెక్ట్. ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ ప్రతి ఒక్కటి మనం మనలా ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పి నేను వెళ్ళా. ఓకే. వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ హైదరాబాద్లో అయ్యింది. హైదరాబాద్ నుంచి మేము 5 members సెలెక్ట్. సో జైపూర్ వెళ్ళాం. కట్ చేస్తే జైపూర్ బాలీవుడ్. ఓకే. డ్రీమ్స్ ప్రొడక్షన్ హౌస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ది ప్రామినెంట్ పేజెంట్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. దానికి ప్రిన్స్ నరులా రూడీస్ హీ వాజ్ అన్ దానికి మోడల్ అనమాట. ఓకే. సో హీ వాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ అండ్ శరత్ చౌదరి అని హీఈస్ అండ్ ప్రొపరేటర్ ఫర్ దట్. 1 week ట్రైనింగ్, అగ్రెసివ్ ట్రైనింగ్ జరిగింది. సో చాలా ఎగ్జైటెడ్. అంటే ఆ 1 week ఇట్ టాట్ మీ ద డిఫరెంట్ పర్సనాలిటీ ఆఫ్ మై. అక్కడ కూడా ఐ వాజ్ సపోజ్ టు ఇన్ గ్రాండ్ ఫినాలే వెళ్ళాను, అనుకున్నట్టుగానే క్రాక్ చేశా. పర్ఫెక్ట్. సో ఐ వాజ్ బీన్ అవార్డెడ్ యాజ్ అ బెస్ట్ స్పీకర్. సబ్ కేటగిరీ టైటిల్ విన్నర్ కింద ఐ వాజ్ బీన్ అవార్డెడ్. షీల్డ్ ఇచ్చాడు. అండ్ ప్రతి ఒక్కరు స్టార్టెడ్ ప్రాజెక్ట్. ఆ టైంలో ఇంకా KGF అప్పుడు షూటింగ్ అవుతుంది. పీపుల్ యూస్ టు కాల్ మీ హీస్ లుకింగ్ లైక్ ఎ డాన్, హీ లుక్ లైక్ ఎ నేషన్. ఇంకా అసలు చూసినప్పుడు కూడా అట్ ద సేమ్ యాక్చువల్లీ ద లుక్ అండ్ బియర్డ్. థ్యాంక్ యూ. సో అలా ప్రతి ఒక్కరు, ఈవెన్ మా కొరియోగ్రాఫర్ ఉంటారు, ఓకే, ఫ్యాషన్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు, దే యూస్ టు కాల్ మీ డాన్. అరే డాన్ ఇది రాజా, లైక్ షో అప్ యువర్ స్కిల్ అండ్ మల్టిపుల్ ఆర్ట్ ఫార్మ్స్, అంటే మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఐ ప్రూవ్డ్ ఎవ్రీవేర్. సో వెళ్ళా, మంచిగా అయింది. ఆ 1 week జర్నీ లిటరల్లీ నా లైఫ్లో ఇప్పటికీ అంటే అక్కడ ఏం వచ్చింది ఏం రాలేదు, విన్ అయ్యానా లేదా అనేది సెకండరీ. ఆ 1 week ఆ జర్నీ అనేది ఇట్ టాట్ మీ అలాట్. అంటే అంతకు ముందు ఉన్న పర్స్పెక్టివ్ మోడలింగ్ నా లైఫ్లో ఉండేది. సో మోడలింగ్ అంటే జనాలకి ఏముంటుంది, అరే మేకప్ తీసుకోవడం, బట్టలు వేసుకోవాలి, ర్యాంప్ వాక్ దుంబాక్ చేయాలి, దట్స్ ఇట్, అనదర్. బట్ మోడలింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. యూ విల్ రిప్రజెంట్ one thing
towards multiple ways. It might be in software industry. If you won any pageant, for example, manki Rubaru undi, Times of India undi. These 2 pageants are very, this OGs అని చెప్పాలి. If you won there, అక్కడ సెలెక్ట్ అవ్వడానికి కూడా చాలా టాస్క్లు ఉంటాయి. If you won there, if you get a ticket, to be Mr. India, you will be awarded and they will provide you one ticket to represent India internationally. ఓకే నైస్. వరల్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఒక మిస్టర్ వరల్డ్కి కానీ మిస్టర్ సూపర్ నేషనల్కి కానీ యూ విల్ రిప్రజెంట్ ఇట్, అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో ఇప్పటికీ నాకు గుర్తుంది, ఐ యూస్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై జూరీస్, Rohit Khandelwal is my idol. ఓకే. So he is from Aurora, and from Aurora. So he is first Asia to become Mr. World. సో నేను అక్కడ కూడా ఆడిషన్స్లో కానీ ట్రైనింగ్స్లో కానీ అదేంటుండే. సో వాంట్ టు బి ద నెక్స్ట్ మిస్టర్ వరల్డ్ ఆఫ్టర్ రోహిత్ ఖండేల్వాల్ అనేసి అని అంటుండే. సూపర్. సో అలా జర్నీ స్టార్ట్ అయ్యి, అండ్ దెన్ అగైన్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మై సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో సాఫ్ట్వేర్లో మళ్ళీ జాయిన్ అయ్యి ఐ బికేమ్ ఎ స్క్రమ్ మాస్టర్. సో this is how my kahani is kept on going. So this is something that the world know, but someone who's close to you knows. Yes. But we want to know the raw kahani that made you. What were the points in your life that shaped you what you are today? Interesting. So ఎప్పటికైనా సరే people will say that అరే నాకు దెర్ ఇస్ నో బ్యాడ్ డేస్, లేదంటే నాకు బ్రేకప్స్ అవ్వలేదు. చాలామంది దే ట్రై టు కవర్, బట్ ఐ యామ్ నాట్ లైక్ దట్ పర్సన్. అన్నట్టు మన ఏమంటాము, జ్ఞాపకాలే కానీ తీపి అయితే కాదు. సో టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఏమంటారు, మార్నింగ్ టైంలో ఐ వాజ్ ఇన్ ద రిలేషన్. ఓకే. ఇంట్లో కూడా తెలుసు, మనం ఏదైనా మా మమ్మీ చెప్పేస్తాం. సో ఐ వాజ్ ఇన్ రిలేషన్, బట్ ఆ రిలేషన్లో ఏదైనా అంటే లైక్ ఎవరు మోసం చేశారు, దేని వల్ల జరిగింది, దేని వల్ల బ్రేకప్ అయింది, దట్స్ ఆల్ విల్ కీప్ అసైడ్. వన్ థింగ్ విచ్ కెన్ హార్మ్ ఎనీ వన్ ఇస్ అత్యాస, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, లేదంటే అవుట్ ఆఫ్ గ్రేడ్. ఇవి వీటి వల్ల ఒక రిలేషన్ చాలా రూయిన్ అయిపోతుంది. సో అవతల వాళ్ళకి అత్యావసరం ఏమున్నా సరే అవుట్ ఆఫ్ గ్రీడ్, నేను అరే ఈ పర్సన్ తోటి నా లైఫ్ జర్నీ నేను లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు అన్నట్టు ఐ లాస్ట్ మై సెల్ఫ్. వెన్ వీ వేర్ ఇన్ గ్రీడ్, రైట్, విల్ నాట్ బి అన్కాన్షియస్. సో ఆ జర్నీలో చాలా పోగొట్టుకున్నాం, ఫినాన్షియల్లీ, మెంటల్లీ, పీస్ఫుల్లీ. ఓకే. ఎంత అంటే డబల్ డిజిట్లోనే చాలా గట్టిగానే పోగొట్టుకున్నాం. ఇంట్లో చెప్పా, ఇంట్లో మామూలు వేసుకోలేదు. ఎట్లా అంటే పడకుండా నిద్ర లేసిన, తిన్నా, మామూలుగా కాదు. ఇంకెలా అంటే ఒక టైంలో చాలామంది అంటారు ఫినాన్షియల్ లాస్ అయితే, నా ఫ్రెండ్స్లో కానీ చుట్టుపక్కల సొసైటీలో చూసినప్పుడు కూడా సూసైడల్ థాట్స్ వస్తాయి. నాకేం లేవు, కాంట్ ఫేస్ ఇట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. See, whatever the situation is, it may be good or positive, I have to be in my journey. Correct. So నేను దెబ్బపడ్డా, I have to revert my answer what I'm capable enough. Correct. అది మా పేరెంట్స్ అవని, నా సొసైటీ అవని, నా బెస్ట్ ఫ్రెండ్స్ అవని, ఎవరైనా సరే నన్ను మోసం చేసిన అమ్మాయి అవ్వ. సో ఇక్కడ ట్రిగర్ అయింది. ఇంకా ఏం చేసా, డైలీ 3 hours అంతే పాడుకోవడం, గట్టిగా కూర్చొని చదివా. ఒకటే ఫిక్స్ అయింది దట్ ఐ షుడ్ నాట్ గో బ్యాక్ టు మై వర్క్. అంటే టెక్నికల్ సపోర్ట్ కింద ఇంకా వద్దు, డన్. ఆ లైఫ్ ఫుల్ స్టాప్ పెట్టి ఐ హావ్ టు రీస్టార్ట్ మై కెరియర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాం. డైలీ ఒక 3 hours పడుకున్నాం, మిగతా టైంలో గట్టిగా చదివాను. ఓకే. ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా హైలైట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఫుల్ తిడుతుండే బ్యాక్ ఎండ్. ఒక పక్క అది వింటూ ఒక పక్క ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇట్ ఈస్ డిఫికల్ట్. అది అంటే దట్ జోన్ ఈజ్ డిఫరెంట్. బట్ ఒకటి చాలా మంది దగ్గర నేను వింటూ ఉంటాను, లైక్ వాట్ ఐ బిలీవ్ ఈస్ దట్ ఎవడు స్ట్రాంగ్ దేవుడు వాడికే కష్టం ఇస్తాడు. దట్ ఈస్ ట్రూ. He will pick a strongest. He will exactly, because he'll made us to be a warrior. So I believe myself as a warrior. I didn't give up.
ఐ వర్క్ మోర్ హార్డ్. సో కట్ చేస్తే ఫ్రమ్ 2.5 to I cracked 12 lakhs LPA. Super. In Capgemini. I worked for 2.5 years over there as a Scrum Master. From a technical support, I would say from that guy to became a consultant. Done. So, Tech Mahindralo, I was decided I should not enter into the technical support anymore. ఇంకా నేను ఏం చేసిన అంటే గట్టిగా కూర్చున్న 3 గంటలే వర్కౌట్ ఉండే. కట్ చేస్తే 2.5 lakhs నుంచి 12 lakhs కొట్టినా. వా సూపర్. ఇంకా డాడీకి చెప్పిన, డాడీకి చెప్పి ఇలా వచ్చింది అంటే డాడీ సరే బాయ్ ఉంది కదా, అప్పు తీసుకున్నాం కదా క్లియర్ చేయాలి ఉంటాను, ఫైన్ చేస్తాం అంతే. ఇంకా అసలు ఇంట్లో ఎట్లా అంటే టార్చర్ వేరేలా ఉంటుంది అది. ఉంటుంది, బట్ ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఐ యాక్సెప్ట్ మై థింగ్. ఎగ్జాక్ట్లీ. తప్పు మనం చేస్తాం, దే హ్యావ్ టు ఫేస్ వాళ్ళ మీద నేను టైం వేస్ట్. అవన్నీ చేతన్ చేసేటోళ్ళది, మనకు సంబంధం లేదు అవన్నీ. అయితే ఏమైంది, ఇంకా మమ్మీ హ్యాపీ ఫీల్. మా అమ్మ అనేవారు కూడా అది కొట్టిన లేడు. హైలైట్ ఏంటంటే నా ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ, అదే నీకు అంత అవుతుందా, నీకు అంత సీన్ ఉందా, స్క్రమ్ మాస్టర్ అంటా ఉంటారు. ఇంకా నాకు అది ఒక నేను క్రిటిసైజ్ చేసిన అనుకో, నేను మాడి కొట్టి చూపించాలని అవి కొట్టి గట్టిగా ఎక్కువ తీసుకుంటా కూర్చున్నా. అండ్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు అలా కడుగుతారు స్క్రమ్ మాస్టర్ చెప్పాలని. That's the beauty of life. ఎగ్జాక్ట్లీ. సో 2.5 years Capgeminiలో మస్తు చిల్లైనా. ఫస్ట్ 10 months అయితే క్రేజీ చిల్లైనా. వెళ్తుండే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాక్సిమం. నా లైఫ్లో మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచింది. దాని తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ కావాలి మనకి. అలా వెళ్ళిపోతే మనకి ఏది నచ్చదు. కరెక్ట్, అక్కడ ఆగొద్దు. ఎక్కడ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే 100%. సో ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ ఫర్ దట్ జాబ్స్. ఓకే, జనవరిలో స్టార్ట్ చేస్తే మళ్ళీ మన ఆగస్ట్లో జాబ్ ఎక్కేసా. Amgen, it's a biotechnology company. ఓకే. సో ఫ్రమ్ కన్సల్టెంట్ ఐ షిఫ్టెడ్ టు మేనేజర్. సూపర్. సో ప్యాకేజెస్ చెప్పద్దు, బట్ డిస్క్లోజ్ చేయకూడదు. బట్ డబుల్ డిజిట్ వచ్చి. సూపర్. క్లోజ్ టు 1 or 3% అట్లా హైక్ కొట్టా. ఓకే. సో ఫార్ షోయింగ్ సో గుడ్, థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ జాబ్ అనే కాదు, మోడలింగ్ అనే కాదు, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ ఆల్వేస్ ట్రై టు చెక్ మై బౌండరీస్. ఒక బౌండరీ గీసుకుని అందులో శుద్ధ పూసలా ఉంటే నా వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. సో చాలా ట్రై చేసిన అని చెప్పిన కదా, ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మనం ఒక చోట మనం ఏలు పెట్టామంటే అక్కడ ఏముందో మనం తెలుసుకోవాలి. సింగింగ్లో ఏలు పెట్టా, బీటెక్ నడుస్తా వస్తాం ఫ్రెండ్స్ వల్ల. డ్యాన్స్లో ఏలు పెట్టుండే, అది అక్కడికి ఎండ్ అయిపోయింది. అంటే వన్స్ మ్యూజిక్ కేమ్, డ్యాన్స్ వేర్ లైక్ సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, చలో ఒకటి ఫేవరెట్ అయిపోయింది. ఓకే. బట్ ఫ్రమ్ 2012 or 13, ఓకే, I started doing workout. 2012 to 13. ఓకే, ఆల్మోస్ట్ 12 years అనుకో. సింపుల్ 89 kilos ఉండాలి, చబ్బే ఉండే. చిన్నప్పటి నుంచి మనం అట్లా జరుగుతున్నాయా అని యోగా కూడా చేస్తాం. ఓకే. లైక్ దీనికంటే ముందు మోడలింగ్లో ఉండేటప్పుడు పీపుల్ యూస్ టు కాల్ మీ ఫ్లెక్సీ బీస్ట్ అంటుండే. ఫ్లెక్సీ బీస్ట్. ఓకే. సో ఐఎమ్ అ హల్క్ సైజ్ విత్ ఫ్లెక్సిబిలిటీ. అది ఏంటది? ఐ సీ లాట్ ఆఫ్ యువర్ ఇన్స్టా థింగ్. హల్క్ అంటే నీకు అంత ఇష్టమా? ఎస్, యూ వాంట్ ప్రొజెక్ట్ యువర్సెల్ఫ్ లైక్ హల్క్. బీస్ట్లో ఉంటాడు బా. ఓకే. బీస్ట్లో ఉండి లైక్ సి హీస్ అగ్రెసివ్నెస్ హెల్ప్ మీ అలాట్. ఓకే, ఐరన్ మ్యాన్ కింద పడి చచ్చిపోయేటోడు కూడా హల్కే కాపాడాడు. మెనీ థింగ్స్ హల్క్ హ్యాస్ దిస్ ఓన్ దట్. తన బౌండరీస్ తను ఎప్పుడు చెక్ చేసుకుంటే ఆల్వేస్ సేస్ దట్ నువ్వు ఏంటి ఇప్పుడు ఎలా హల్క్ అవుతావు, ఐఎమ్ ఆల్వేస్ యాంగ్రీ అది హోల్డ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ వి హావ్ టు డూ. ఎగ్జాక్ట్లీ. అండ్ అట్లా ఫ్లెక్సీ బీస్ట్ అంటుండే అందరూ. నాకు అది స్టేజ్ నేమ్ అయిపోయింది అల్టిమేట్ ఒక టైంకి. వెన్ ఇప్పుడు మన దీనికి వచ్చినామంటే జిమ్ స్టార్ట్ చేసినుండే, సన్నగా అవ్వాలి అనే కాంటెక్స్ట్లో వెళ్ళి ఉండే. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటిది అనేది 0% నాలెడ్జ్. లైఫ్లో జిమ్ అంటే తెలియదు. 17 years అప్పుడు. పొద్దున ఒక 3 kilometers జాగింగ్ వెళ్ళిపోయి జిమ్కి వచ్చి చేస్తుండే. అలా 3 monthsలో 18 నుంచి 75కి వచ్చేసిన. ఎట్లొచ్చినావో తెలియదు. ఓకే, ఏంటో తెలియదు. వచ్చిన
అలాగా మా కోచ్ శ్రీనివాస్ అని, సో ఈస్ క్రేజీ అనమాట. ఈస్ సమ్వేర్ అరౌండ్ 50, close to 50, and he still maintains that muscularity. ఓకే, So without steroids. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వాటి గురించి మాట్లాడదాం మనం. ప్రోటీన్ షేక్లు, స్టెరాయిడ్లు అన్నీ మాట్లాడు. సో అట్లా మెయింటైన్ చేసిన తర్వాత ఒక 3 years 75, 77లో క్రేజీ మస్కులర్ ఉండే, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళి ఉండే. అప్పుడు ఇంత స్టెరాయిడ్ కల్చర్ అనేది అంత హెవీగా లేదు. కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు లోకల్ దాంట్లో సిల్వర్ షీల్డ్ వచ్చింది. మా జిమ్లో పెట్టినప్పుడు పవర్ లిఫ్టింగ్ దాంట్లో గోల్డ్ వచ్చింది, సిల్వర్స్ వచ్చి బాగా నడిచింది. దాని తర్వాత కాలేజ్ టైంలో మనకి ప్రోటీన్స్ ఇవన్నీ ఏం దొరకవు. ప్రోటీన్ షేక్ పెట్టాలి, జిమ్కి ఇంట్లో జిమ్ ఫీజు కట్టాలంటేనే పెద్ద టాస్క్, అడిగి తీసుకోవాలంటే. ఇంకా అలా నడిచిపోయింది. డైట్ ఏంటో ఏం లేదు, ఇంట్లో ఏది దొరుకుతుంది అది తినేసి బట్ మెయింటైన్ చేస్తుండే. తర్వాత బీటెక్ అయిపోయింది, జాబ్ ఎక్కిన తర్వాత అలా కొన్ని ఇయర్స్ గడిచిపోయింది. అలానే వెళ్ళిపోతూ వచ్చింది. అసలు దెర్ ఇస్ నో అంటే ఒక కాన్షియస్గా మనం చేయాలి అన్నట్టు లేదు. గో విత్ ద ఫ్లో. వెళ్ళిపోయిన తర్వాత వన్ ఫైన్ డే ఎందుకో తెలియదు పవర్ లిఫ్టింగ్ చూసి వాళ్ళకి ఇలా స్టార్ట్ అయింది మైండ్. సరే పవర్ లిఫ్టింగ్ చేద్దామని చెప్పి మా కోచ్ ట్రైనింగ్ తీసుకుని పవర్ లిఫ్టింగ్ అది అని చెప్పి పోయినా. డిస్ట్రిక్ట్ లెవెల్లో సిల్వర్ వచ్చింది. ఓకే, మనకి ఏం తెలియదు పవర్ లిఫ్టింగ్లో, వెయిట్లు ఎత్తాలి, వెయిట్లు పెట్టాలి అంతే. అక్కడ ఆ కోచ్ చూసి నువ్వు ఎప్పుడేం చేసినావా అన్నారు. నేను చేయలేదు సార్. నువ్వు వచ్చేసి నేను చేపిస్తాను. ఏదో బాగుంది కదా అనుకుని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన. బట్ తర్వాత రియలైజ్ ఏంటంటే బాడీ బిల్డింగ్ ఇస్ డిఫరెంట్, పవర్ లిఫ్టింగ్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. సో ఆ పవర్ లిఫ్టర్ కొన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు దే కెన్ డూ డెడ్ లిఫ్ట్ ఆఫ్ 300-200 kilos. ఓకే, బాడీ బిల్డింగ్లో వి మెయిన్లీ ఫోకస్ ఆన్ బాడీ టు మైండ్ కాంట్రాక్షన్ రేషియో. మన ప్రతి పార్ట్ మీద మనం ఫోకస్ చేస్తాం. కరెక్ట్. సో పవర్ లిఫ్టింగ్ అంటే అది ఒకటి మళ్ళీ డిఫరెంట్ గేమ్ అది. ఇప్పుడు స్పోర్ట్స్లో అంటే ఇంజురీస్ పక్క. అవును. సో షోల్డర్ ఇంజురీ, రిస్ట్ ఇంజురీస్. ఎందుకంటే MMA కూడా ఒక 1 year ట్రైన్ చేశాను మధ్యలో. ఓకే, రిస్ట్ ఇంజురీ అయింది. అప్పుడు ఏమైందంటే ఇంకా పవర్ లిఫ్టింగ్ చేద్దామంటే చాలా పెయిన్ అయిపోయింది, గ్యాప్. ఎందుకంటే ఇంకా ఐ వాజ్ డిసైడెడ్ పవర్ లిఫ్టింగ్ వెళ్ళాలి అంటే చాలా ప్రాపర్గా వెళ్తేనే బెటర్. ఈ నైట్ షిఫ్ట్లతోటి, రొటేషన్ షిఫ్ట్లతోటి పెట్టుకొని స్లీప్ లేకపోతే చాలా ఇష్యూస్. మోస్ట్ ఇంపార్టెంట్ రెస్టింగ్ చాలా, ఎంత మనము దాని మీద ఇన్వెస్ట్ చేస్తామో స్లీప్ లేకపోయి ఇంపాక్ట్ అయితే దానికంటే డబల్ మనం హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో MMAకి పవర్ లిఫ్టింగ్కి గ్యాప్ ఇచ్చి ఓకే, బట్ స్టిల్ ఆ పవర్ లిఫ్టింగ్ అనే మైండ్లో ఉంటుంది. ఎప్పుడు జిమ్లో ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా వెయిట్లో బందోబస్తుగానే చేస్తాం. అలా నడుస్తూ వస్తుంది. సో ఫార్ సో గుడ్. మళ్ళీ మొన్న రీసెంట్లీ ఇంజురీ అయింది, 1 month గ్యాప్. ఓకే, షోల్డర్ ఇంజురీ. ఎందుకంటే వీకెండ్స్లో క్రికెట్ ఆడతాం, దానికి ఇంపాక్ట్ గట్టిగానే పడింది. 1 month గ్యాప్. ఇట్స్ ఆల్ అబౌట్ failures. It's all about accepting the failure and you have to go back to the game, have to win it. It's all a process and it's a process. Yeah, super. That was a really good అంటే ఇలా కింద పడి లేసి మళ్ళీ యూఆర్ డూయింగ్ యువర్ ఓన్ స్టఫ్. ప్రతి ఒక్కళ్ళు కింద పడాలప్ప. ఫెయిల్యూర్ అయితే కోడ్ వేర్ ఇట్ సేస్ లైక్ ఒకసారి ఫెయిల్ అయితే ఒక మూవీలో ఉంటుంది విచ్ సేస్ విజయం మహా అయితే ఏమవుతుంది ప్రజల్ని తెలుసుకుంటారు. బట్ ఓటమి నిన్ను సమాజానికి పరిచయం చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్ను నువ్వేంటో తెలుస్తావు, మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. యూ విల్ ట్రై టు ఆల్వేస్ జడ్జ్ యువర్ సెల్ఫ్. అక్కడ వచ్చి నువ్వేంటారు అనేవాళ్ళు కరెక్ట్, నువ్వేంటారు మనమేంటో మనకు తెలిస్తే దెన్ 100% కరెక్ట్. సూపర్. సో యా, వీల్ టాక్ అబౌట్ సంథింగ్ లైక్ ఈ ఫిట్నెస్ గురించి రిలేటెడ్ టు జిమ్. లైక్ ఐ మీన్ 12 to 13 years చేస్తున్నావు కాబట్టి అసలు బేసిక్గా కాన్సెప్ట్ ఆఫ్ జిమ్ ఏంటి? వై షుడ్ సమ్వన్ డు జిమ్? అంటే ఇంటి దగ్గర ఉండి చేయకూడదా మామూలుగా వర్కౌట్స్ అలా? మై కోచ్ ఆల్వేస్ సేస్ దట్ జిమ్ అనేది ఒక సైడ్ పక్కన పెడతాం, రెసిస్టెంట్ ట్రైనింగ్. సో రెసిస్టెంట్ ట్రైనింగ్ అనేది ఇట్స్ ఐ వుడ్ సే
ఒక ఇంటికి ఒక బేస్మెంట్ ఎంత స్ట్రాంగో ఎనీ స్పోర్ట్ ఇఫ్ యూ కన్సిడర్ డూయింగ్ రెసిస్టెంట్ ట్రైనింగ్ ఇస్ దాట్ మచ్ ఇంపార్టెంట్. సో ఇంట్లో చేయకూడదా అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అది గ్రాడ్యుయేషన్, సో వాట్ డిడ్ యూ పర్సూట్? బీటెక్ చదువు. ఇంట్లో ఉండి బీటెక్ చేయగలుగుతావా? చేయలేము కానీ బట్ ఈరోజు వద్దులే, అది వేరే. అల్టిమేట్లీ ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే ఒక ఏబిసి ఆల్ఫాబెట్స్ నుంచి యూ పర్సూట్ యువర్ ఇంజనీరింగ్, అది ఇంట్లో ఉండి అయితే చేయలేదు. బట్ ద క్వశ్చన్ ఈస్, ఒకప్పుడు వాట్ యూ సెడ్ లైక్ మంచి జిమ్ ట్రైనర్స్ ఉన్నారని ఎవ్రీథింగ్, ఈ రోజు మొత్తం కమర్షియలైజ్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ వీ గెట్ ఎ ప్రాపర్ జిమ్ ట్రైనర్ ఆర్ అ ప్రాపర్ సెటప్ దేర్ అన్నట్టు? కమర్షియల్ ట్రైనర్స్, కమర్షియల్ టీచర్స్ ప్రతి ఫీల్డ్లో ఉన్నారు. వెన్ వీ కన్సిడర్ అబౌట్ ఎడ్యుకేషన్ టైంలో ఎవరు లేరా? చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫైండింగ్ ద రైట్ టీచర్. యూ షుడ్ నో హూ ఈస్ రైట్ టీచర్ ఫర్ యూ. అల్టిమేట్లీ నేను చేసే వర్కౌట్స్ నీకు సెట్ అవ్వకపోవచ్చు, కరెక్ట్, నువ్వు చేసేవి నాకు సెట్ అవ్వకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆ క్వశ్చన్లో కూడా ఎవ్రీ పర్సన్స్ anatomy is different. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్, బికాస్ చాలా మంది కూడా వాట్ దే డూ ఇస్, ఇప్పుడు సూర్య వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను కూడా వెయిట్ లిఫ్ట్ చేయాలంటే నీ పర్సనాలిటీ వేరు, ఎగ్జాక్ట్లీ, నీ లిఫ్ట్ చేసే విధానం వేరు, నేను లిఫ్ట్ చేసేది వేరు, నువ్వు చేయాల్సిన ఇంజురీ అవుతుంది. సో దట్స్ వాట్ జనాలు కూడా అదే రియలైజ్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే సో కాల్డ్ ఈ సోషల్ మీడియాలో దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫేక్ ట్రైనర్స్. ఫేక్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలా మంది అరే ఏమంటారు వెయిట్ ఎక్కువ చేసేసి సన్నగా అయిపోతాం, మజా వస్తుంది అంటే ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చేస్తుంది. దర్ ఇస్ అ ప్రాసెస్. ప్రతి దానికి నువ్వు చిన్నప్పుడు ఒక నర్సరీ జాయిన్ అయ్యి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి 10 అలా 10th, ఇంటర్, బీటెక్ ఒక ప్రాసెస్ ఒకటి ఉంది. కరెక్ట్, ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అలాగే వెన్ వీ టాక్ అబౌట్ ద ఫిట్నెస్ ఇండస్ట్రీ, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కరెక్ట్. ఇంట్లో ఉండి చేసుకోలేమా అంటే నీకు ఫస్ట్ అసలు బేబీ స్టెప్సే తెలియకపోతే హౌ విల్ యూ డూ విత్ ద వెయిట్స్? కరెక్ట్. జిమ్ ఈస్ వన్ ఆఫ్ ది రిస్కీ గేమ్. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంజురీస్ అయిన వాళ్ళు ఉంటారు. కొన్ని ఇంజురీస్ ఎలా అంటే నీ లైఫ్ లాంగ్ బెడ్ రిన్ అయిపోతుంది. వితౌట్ అ ప్రాపర్ ట్రైనర్, వితౌట్ అ ప్రాపర్ గురు, ఇట్స్ వెరీ హార్డ్. I would say it's impossible at initial stage. నీకు ఒక ఐడియా వచ్చింది, ఒక 5-6 years నువ్వు రెగ్యులర్ కన్సల్ట్ చేసుకున్నావు, నీకు మళ్ళీ జిమ్కి వెళ్ళాలి అనే ఆప్షన్ దొరకకపోతే ఇంట్లో వెయిట్స్ తెచ్చుకో. అట్లీస్ట్ ట్రై టు మెయింటైన్ సమ్ వర్కౌట్. కరెక్ట్. ఇనిషియల్లీ ఒక ప్రాపర్ ట్రైనర్ దగ్గర చూడాలి. ప్రాపర్ ట్రైన్ ఎలా మనం అనుకుంటే who always try to motivate you, who try to push your limits. చాలా మంది ఇప్పుడు ఫేక్గా ఎలా ఉంటారంటే మేము టాబ్లెట్ ఇస్తా, వేసే అయిపోతుంది, ఇంజెక్షన్స్ ఇస్తాం, మజా వస్తుంది, బాడీ వస్తుంది. దోస్ ఆర్ బుల్షిట్. షార్ట్ కట్స్ విల్ ఆల్వేస్ లీడ్ టు ఫెయిల్యూర్స్. దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా సివియర్లా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు కాంపిటీషన్, ఇప్పుడు ఒలింపియా కాంపిటీషన్ కానీ ఇండియాలో ఒక లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్లో వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకోకపోతే ఆ వాస్క్యులారిటీ కానీ, ఆ స్ట్రెంత్, ఆ సైజ్ కానీ అంత ఈజీగా రావు. దోస్ ఆర్ ప్రొఫెషనల్గా వాళ్ళకి ఒక బాడీ బిల్డర్ అని ఉంటాడు, ఒక న్యూట్రిషన్ ఉంటాడు, వాళ్ళ చుట్టూరా డాక్టర్స్, బీటీఎస్ చాలా మంది తిరుగుతూ ఉంటుంది. వాడు ఒక సైకిల్ తీసుకున్న తర్వాత సైకిల్ తీసుకోవడానికి మళ్ళీ దాన్ని ఎజెక్ట్ కూడా చేస్తారు. స్టెరాయిడ్ తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ రీసైక్లింగ్ ఉంటుంది, దాన్ని తీసేయడానికి బాడీ నుంచి కూడా తీసేస్తారు. దర్ ఇస్ అ ప్రాసెస్, సంథింగ్ న్యూ కాన్సెప్ట్ యాక్చువల్లీ, ఎజెక్టింగ్ స్టెరాయిడ్ ఫ్రమ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్కి తీసుకుంటుంది, అవన్నీ ఎజెక్ట్ చేసేస్తారు టైంకి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ లైక్ ఆ స్టెరాయిడ్స్ ఎలా ఉంటే బాడీకి ఏమై ఛాన్స్ ఉంటుంది? ఇట్ విల్ ఎఫెక్ట్ కదా. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఎంత, యూ హ్యావ్ టు ఎజెక్ట్ ఇట్. కరెక్ట్. సో దాని తర్వాత దే హ్యావ్ టు ఆ పర్టికులర్ ఆ సైకిల్ పీరియడ్లో కూడా దే విల్ బీ గోయింగ్ త్రూ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఇంకా హర్యానా కూడా తెలిపిలే కొట్టేయడానికి వెళ్ళిపోతారు, అగ్రెసివ్ ఉంటుంది. బికాస్ ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ ఇంజెక్టెడ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, ఎక్స్టర్నల్ సోర్స్. నీ మెంటల్ అంటే నీ బాడీలో జరిగే ప్రతి దానికి ఇట్ విల్ ప్లే అ రోల్. కరెక్ట్. సో ఐ వుడ్ సే
ఫ్రమ్ ద డే వన్ ఇలాంటి ఫేక్ టీచర్స్ నుంచి కాకుండా హూ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ మైండ్, అండర్స్టాండ్ యువర్ బాడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి బాగా లావు ఉంటాడు, చాలా సన్నగా ఉంటాడు. ఇప్పుడు లావు ఉండేటోడికి ఆడ పర్స్పెక్టివ్ కానీ సన్నగా అవ్వాలి అంటాడు, ఇంకోటి నేను లావు అవ్వాలి అంటాడు. ఇప్పుడు వాడికి ఏ వర్కౌట్ ఈరిక వర్కౌట్ రెండు చేపిస్తే వాడు చేయగలుగుతాడు. వీడు హెవీగా రన్నింగ్ చేయమంటే లావు ఉన్నవాడు చేయగలుగుతాడా? చేయలేడు. వీడు హెవీ వెయిట్ చేయమంటే చేయడు. ఎవరికి ఫస్ట్ మన బాడీ తత్వాన్ని అలవాటు చేయాలి. ఒక వెయిట్ మనకి అలవాటు అయ్యి దాని నుంచి మనం పర్ఫెక్షన్ చేసుకోవాలి. బాడీ టు మైండ్ కాంట్రాక్షన్ రేషియో అని, కరెక్ట్, అది ప్రాపర్గా సింక్రనైజ్ అయ్యి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలిస్తేనే కదా నెక్స్ట్ స్టెప్ ఏంటి వెళ్ళాలి. అలా ఒక్కొక్కడికి ఒకటి అలవాటు పడాలి. అలవాటు పడితే ప్రాపర్ ట్రైనర్ ఉండాలి. బై గాడ్స్ గ్రేస్ నా లైఫ్లో మా సార్ ఉన్నారు శ్రీనివాస్. సో హీస్ సమ్వేర్ ఆన్ హీస్ ఆ టైంలో ఫ్రమ్ 2008-06 టైంలో ఈజ్ ద యంగెస్ట్ మిస్టర్ తెలంగాణ. సూపర్. హీస్ అ నాస్టీ, హీస్ నాటీ హల్క్ అవుట్. ఆయన ఎందుకు నేను ఆయన నాటీ హల్క్ అంటే నేనేం వెయిట్ చేస్తానో ఆయన కూడా అదే వెయిట్ చేస్తారు. లైక్ దో ఈస్ 50s, దో ఐమ్ వీఆర్ అబౌట్ టువర్డ్స్ 30s అని 20 years మనకంటే ఎక్కువ ఉన్నా కూడా ఆయన మన వెయిట్ చేస్తున్నారు. సో ఆల్ అబౌట్ డెడికేషన్, డిసిప్లైన్, there's a flow, consistent flow, rhythmలో 100%. సో ఆయన అంటాడు బీయింగ్ రొటీన్ ఈజ్ వెరీ డేంజర్. టు మెయింటైన్ దట్ రొటీన్ యూ షుడ్ హ్యావ్ దట్ గట్స్ అండ్ కరేజ్. అంత ఈజీగా రాదు.